ఫ్రెండ్స్, రీసెంట్ గా మన తేజ సజ్జా సూపర్ హీరోగా చేస్తున్న హనుమాన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ అదిరిపోయింది. ఈ జాన్ 12th హనుమంతుడిని సూపర్ హీరోగా చూడబోతున్నాము. ఈ ట్రైలర్ లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1, ఫస్ట్ షాట్ లోనే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఇతిహాస్ ఆఫ్ అఖండ్ భారత్ అని ఉంటుంది. అదే మన అఖండ్ భారత్ అనే ఇతిహాసం నుండి ఇన్స్పైర్ అయ్యి హనుమాన్ మూవీని తీశారు. నంబర్ 2, నెక్స్ట్ షాట్ లో హీరో తేజాని అండర్ వాటర్ లో చూడొచ్చు. తన ముఖం మీద గాయాలు కూడా అయ్యాయి. ఆ గాయాలు ఈ స్కల్మాస్ గ్యాంగే చేస్తుంది. ఈ స్కల్మాస్ గ్యాంగ్ హీరోని కొట్టి కత్తులతో పొడిచి చచ్చిపోతాడని అండర్ వాటర్ లోకి పాడేస్తారు. అయితే ఈ ఫైట్ జరిగేటప్పుడు తన హ్యాండ్ కి ఒక రుద్రాక్ష టైప్ లో గద ఉండే లాకెట్ ఉంటుంది. వాటర్ లో పడగానే ఆ లాకెట్ హ్యాండ్ నుండి అండర్ వాటర్ లోకి వెళ్తుంది. దాన్ని పట్టుకునేందుకే మన హీరో ఇంకా అండర్ వాటర్ లోకి వెళ్తాడు. ఆ లాకెట్ కోసమే, ఎందుకంటే అది తన లవర్ మీనాక్షిది. అదే మన హీరోయిన్ అమృత అయ్యర్ది. ఈ సీన్ లో హీరోయిన్ మీనాక్షి స్కల్మాస్ గ్యాంగ్ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ఆ గ్యాంగ్ హీరోయిన్ నే ఎందుకు చంపుతారు అనేది క్లారిటీగా తెలియదు. బట్ తనను చంపుతుంటే మన హీరో వచ్చి చిత్త కొడతాడు అండ్ సేవ్ చేస్తాడు. అలా పగ పెంచుకున్న స్కల్మాస్ గ్యాంగ్ తర్వాత హీరోని కొట్టి ఇలా వాటర్ లోకి పడేస్తారు. అలా అండర్ వాటర్ లోకి వెళ్లిన తేజకి ఒక స్టోన్ దొరుకుతుంది. అది మన ఆంజనేయుడికి సంబంధించినది. ఎలాగో అలా ఆ వాటర్ నుండి లాకెట్ తీసుకొని ఇలా సముద్ర ఒడ్డుకు కొట్టుకొస్తాడు. నంబర్ 3, ఈ స్టోన్ దొరికాక హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇక్కడ వాటర్ లో ఇలా స్టోన్ దగ్గరికి వెళ్తున్నాడు. సేమ్ ఆంజనేయుడు ఆ సూర్యుని లడ్డు అనుకొని తినడానికి వెళ్తాడు కదా. ఆంజనేయుడు సూర్యుడిని ఎలాగైతే మింగడానికి ట్రై చేశాక ఆంజనేయుడికి చాలా శక్తి అండ్ పవర్స్ వస్తాయో, సేమ్ ఈ సూర్యుని స్టోన్ ని టచ్ చేశాక మన హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఆ లడ్డు తినే ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ సీన్ ని రాసినట్టున్నారు. నంబర్ 4, సూపర్ పవర్స్ వచ్చాక హీరో వాటిని యూజ్ చేస్తాడు. ఇక్కడ కొడితే గోడ కూలిపోవడం, డోర్స్ ఓపెన్ చేస్తే అవి ఊడి చేతికి రావడం అండ్ ఇక్కడ స్టీల్ బెండ్ అవ్వడం, అలాగే చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తడం అండ్ తన బిడ్డను తీసుకొని పారిపోవడం, హీరో వేగానికి మువ్వన్నెల జెండా కూడా రెపరెపలాడడం, ఇలా హీరో ఒక్కో పవర్ ని తెలుసుకుంటాడు. నంబర్ 5, ఇక్కడ ఈ ప్లేస్ లో కొన్ని స్తంభాలను చూడొచ్చు. వాటన్నిటిని కలిపితే మన ఆంజనేయుని రూపం వస్తుంది. అయితే ఈ ప్లేస్ ఏదో కాదు, కుస్తీ పోటీలు జరిగే ప్లేస్. ఇక్కడ జరిగే కుస్తీ పోటీల్లో హీరో పాల్గొని ఇలా అందరినీ చిత్త కొడతాడు. ఇలా ఒక్క పంచుకే అందరూ ఇలా పైకి ఎగిరిపోతారు. ఈ షాట్ అయితే హైలైట్ అనిపించింది అండ్ తన సూపర్ పవర్స్ యూజ్ చేసి ఇక్కడ విన్ అవుతాడు. నంబర్ 6, ఈ సీన్ లో అంజనాద్రిలో ఏదో పండుగ ఉత్సవాలు ఆర్ జాతర ఇలా ఏదో సంథింగ్ జరుగుతుంది. అనుకోకుండా ఒక పెద్ద బండరాయి అక్కడున్న జనాల మీద పడబోతుంటే మన హీరో వెళ్లి కాపాడతాడు. ఈ సీన్ సేమ్ ఆంజనేయుడు కొండను తీసుకొస్తాడు కదా, దాన్ని ఇన్స్పైర్ అయ్యి రాశారనుకుంటా. అలా ప్రజలను కాపాడడంతో మన గెటప్ శ్రీను హనుమాన్ అని అరుస్తాడు. ఈ సీన్ తో ఆ గ్రామ ప్రజలందరూ మన హీరోకి సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుసుకుంటారు. నెక్స్ట్ నంబర్ 7, ఈ షాట్ లో సూర్యగ్రహణాన్ని చూడొచ్చు అండ్ ఇక్కడే మన మెయిన్ విలన్ మైఖేల్ సూర్యగ్రహణంతో కలిసి ఎంట్రీ ఇస్తాడు. ఆ సూర్యునికి గ్రహణం పట్టినట్లు మన హీరోకి చెడు చేయడానికి ఇలా మైఖేల్ వస్తాడు. ఇక్కడ ఈ సీన్ లో మైఖేల్ ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ గెటప్స్ అండ్ పక్కల బ్యాగ్స్ చూస్తుంటే వాళ్ళు దొంగలేమో. దొంగలతో మైఖేల్ ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? అయితే మన మెయిన్ పాయింట్ అది కాదు, తను వేసుకున్న సూట్ చూస్తుంటే ఈ సూట్ కి కొన్ని పవర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అయితే బుల్లెట్ ని కూడా ఆ సూట్ ఏం చేయలేకపోయింది. ఇక్కడికి పోలీసులు కూడా వస్తారు, అది ఇక్కడ చూడొచ్చు. నంబర్ 8, మైఖేల్ ఎంట్రీ తర్వాత వెన్నెల కిషోర్ ని చూడొచ్చు. తను కొత్త సూట్ ని తయారు చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ లు కూడా ఉన్నారు. వాళ్ళను ఇన్స్పైర్ అయ్యి కొత్తగా సూట్ రెడీ చేశాడేమో. ఈ సీన్ లోనే మైఖేల్ పవర్ సూట్ లో ఉంటే సరిపోదు సిరివెన్నెల, నాలో ఉండాలి, నా నర నరాల్లో ప్రవహిస్తూ ఉండాలి, అలాంటి పవర్ ఎక్కడ ఉంది అని అంటాడు. దాంతో ఆ పవర్ ని వెతుక్కుంటూ సిరివెన్నెల అంజనాద్రికి వస్తాడు. అంజనాద్రిలో మన హీరో చేసే విన్యాసాలను చూసి పవర్స్ అబ్జర్వ్ చేసి మైఖేల్ కి చెప్తాడు. మైఖేల్ తన గ్యాంగ్ ని తీసుకొని వస్తాడు. హీరోని కొడతారు. మేబీ మన హీరో అప్పటికి తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని రియలైజ్ అవ్వలేదేమో. దాంతో తన అక్క అంజమ్మ, అదే మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు విలన్స్ నుండి హీరోని సేవ్ చేస్తుంది. ఈ షాట్ లో బ్యాక్ సైడ్ మైఖేల్ ని చూడొచ్చు అండ్ తన రైట్ ఐ కి గాయమైంది. ఐ థింక్ ఈ ఫైట్ వల్ల తన రైట్ ఐ పోతుందేమో. అయితే ఆ సీన్ తర్వాత మన విలన్ కి ఒక్కటే ఐ ఉంటుంది. నంబర్ 9, ఆ తర్వాత సీన్ లో స్వామీజీగా మన సముద్రఖని గారిని చూపించారు అండ్ తను నీకు కనబడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనుక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం
జయం హనుమ అని అంటాడు. ఇక్కడ ఈ డైలాగ్ లో ఒకటి ఉన్మాదం అంటున్నాడు, అంటే అంజనాద్రిలో ఉన్న ఒక విలన్ గురించి. అది స్కల్మాస్ గ్యాంగ్ అయినా లేదా ఈ కుస్తీ పోటీ వాడైనా అయి ఉండాలి. ఇంకా ఉపద్రవం అంటే మన మైఖేలే. అదెలా అంటే నంబర్ 10 ట్రైలర్ లో మైఖేల్ ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ బ్రతికుండకూడదు అంటాడు. ఆ పవర్ మరేదో కాదు, మన హీరో హనుమంతునికి ఉన్న పవరే. మన హీరోకి ఉన్న పవర్స్ అన్ని అంజనాద్రి గ్రామ ప్రజలందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ చంపేయాలని మైఖేల్ ప్లాన్ చేసి ఇలా కెమికల్ ఉన్న స్మోక్ ని ఆ అంజనాద్రిలో స్ప్రెడ్ చేస్తాడు. దాని వల్ల అంజనాద్రిలోని పిల్లలకు ఇలా ముక్కులోంచి కళ్ళలోంచి బ్లడ్ వచ్చి చనిపోతారు. అండ్ తనకు తన గ్యాంగ్ కి ఏం కాకూడదని సేఫ్టీగా మాస్క్ వేసుకొని వస్తాడు. అండ్ హై టెక్నాలజీ మషిన్ గన్స్ తెస్తాడు. ఇదే ఆ స్వామీజీ చెప్పిన ఉపద్రవం. నెంబర్ 11 హీరోకి అయితే సూపర్ పవర్స్ ఉన్నాయి. తను విలన్స్ ను ఆపగలడు, కానీ స్మోక్ లో స్ప్రెడ్ అయిన కెమికల్ ని ఎలా ఆపగలడు? అండ్ ఆ గ్రామ ప్రజలందరినీ హీరో ఎలా కాపాడగలడు? ఐ థింక్ ఆ గ్రామ ప్రజలను కాపాడడానికి ఆ ఆంజనేయుడే దిగి వస్తాడు అనుకుంటా, కానీ అది ఎలా సాధ్యం? ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. దీన్ని బిగ్ స్క్రీన్ పై ఎలా చూపిస్తారో. నంబర్ 12 ఈ షాట్ లో కొంతమంది విలన్స్ హీరోని షూట్ చేస్తున్నారు, కానీ హీరో ఒక కర్రను తన సూపర్ పవర్స్ ను యూజ్ చేసి ఆ బుల్లెట్స్ అన్నింటినీ కలిపి ఆ శ్రీరాముడి రూపాన్ని క్రియేట్ చేస్తాడు. అండ్ తన హ్యాండ్ ఉన్న కడియానికి జై శ్రీరామ్ అని ఉంటుంది. అలాగే ట్రైలర్ టీజర్ లో హీరోకి ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది, అదే జై శ్రీరామ్. సో ఇలా హనుమంతునికి శ్రీరాముడి మీద ఉన్న భక్తి ఎలాంటిదో చూపించారు. నంబర్ 13 ఇంకా ఈ ట్రైలర్ లో శ్రీరాముడి రిఫరెన్స్ లతో పాటు ఆ సూర్య భగవానుడి రిఫరెన్స్ లను కూడా యూజ్ చేశారు. తన లాకెట్ లో, ఈ ఫైట్ లో వేసుకున్న షర్ట్ లో, అండ్ అన్నింటికి మించి టైటిల్ కార్డ్ లో. అలాగే ఈ టైటిల్ కార్డ్ లో సూర్యదేవునితో పాటు పక్కన ఇంకొన్ని ప్లానెట్స్ ని చూపించారు. ఆ ప్లానెట్స్ మరేవో కాదు, మన నవగ్రహాలే. నవగ్రహాల మధ్యలోనే కదా మన సూర్యుడు ఉంటాడు. మన డైరెక్టర్ దీన్ని కూడా వదలలేదు. నెక్స్ట్ నంబర్ 14 ట్రైలర్ లో వెన్ డార్క్నెస్ ఎక్లిప్సెస్ ధర్మ ది ఏన్షియంట్ షల్ రైజ్ అగైన్ అనే 2 సెంటెన్స్ ఇచ్చారు. అంటే ధర్మాన్ని చీకటి కమ్మేసినప్పుడు మన పూర్వీకులు మళ్ళీ వస్తారు. ఇక్కడ పూర్వీకులు అంటే మన దేవుళ్ళే. నంబర్ 15 ఈ హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ హనుమాన్ మూవీ ఒక చాప్టర్ మాత్రమే. ఇంకా ఈ యూనివర్స్ లో చాలా మూవీస్ రాబోతున్నాయి. నెక్స్ట్ అధీరా అనే ఇంకో మూవీ కూడా వస్తుంది, దాన్ని కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ మూవీలో ఎవరి గురించి చూపిస్తారు? అండ్ హనుమాన్ మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. 2 hours 38 minutes రన్ టైమ్ తో జాన్ 12th రిలీజ్ కాబోతోంది. సెన్సార్ వాళ్ళు U/A క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అందరూ తమ ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి హనుమాన్ మూవీతో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఫీవర్ వచ్చి హెల్త్ బాగాలేదు, మాట్లాడడానికి కూడా రావట్లేదు. వీడియోలో వాయిస్ అక్కడక్కడ పర్ఫెక్ట్ గా రాలేదు, సారీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.